గల్ఫ్ దేశాలు కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది భారతీయులకు అన్నం పెట్టే కల్పవృక్షాలు. కానీ నేడు అక్కడ సాగుతున్న రక్తం ఏరులై పారుతున్న యుద్ధం ఆ కల్పవృక్షాన్ని కూల్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం వివిధ మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేస్తున్న 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయులు భద్రతపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ, రాజ్యసభలో ప్రసంగిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన వారి ప్రాణాలకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే అది నేరుగా భారత్లోని కోట్లాది కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లలో పనిచేస్తున్న 90 లక్షల మంది భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీరు ప్రతి ఏటా పంపే వేల కోట్ల రూపాయల రెమిటెన్స్ మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి. యుద్ధం కారణంగా పని ఆగిపోతే ఆ డబ్బు రాక ఆగిపోతుంది. ఇది కేవలం దేశానికే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లోని లక్షలాది కుటుంబాలకు పెద్ద దెబ్బ. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ఇప్పటికీ గల్ఫ్ దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మన వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా దేశాధినేతలను కోరుతున్నారు. ప్రభుత్వ దౌత్య నీతి వల్ల క్షేత్రస్థాయిలో సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ వంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుండి సుమారు 1800 మంది భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. ఇరాన్ ప్రభుత్వం అక్కడి ఇండియన్ మిషన్ సమన్వయంతో ఈ తరలింపు సాధ్యమైంది. గల్ఫ్ దేశాల్లోని వివిధ ప్రభుత్వాలు కూడా భారతీయులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాయి. అయినప్పటికీ యుద్ధం తీవ్రత పెరిగితే కోటి మంది భారతీయుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. భారత విదేశాంగ శాఖ ప్రతి నిమిషం గల్ఫ్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. మన అన్నదమ్ముల ప్రాణాలను కాపాడమే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు.